జై బాలయ్య, జై జై బాలయ్య. తోటకొట్టాలని మేమే దానికి తెరగా రాయాలని. మ్యాన్ ఆఫ్ మాస్ గాడ్ ఆయన చాలా. నమస్తే. బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది, ఎలా అనిపిస్తుంది మీకు? ఐఎమ్ హ్యాపీ యార్. నేను ఫస్టే చెప్పిన 100 days పిక్చర్ ఇప్పుడు వచ్చింది. ఏది బిగ్ బాస్ అదేంది డాకు మహారాజ్. డాకు మహారాజ్ 50 రోజులు నడుస్తాను ముందుగానే చెప్పిన. నడుస్తుందని ముందే చెప్పిన. వాంది హాస్పిటల్ పెట్టి చాలా మందికి మంచి చేస్తున్నారు బాలయ్య బాబు గారు. అవునండి. నేషనల్ అదే పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా, ఏం చెప్తారు ఆయన గురించి? ఏం చెప్తారు? మంచి వ్యక్తి అండి. నేను చాలా అభిమానిస్తా బాలయ్య బాబును, చాలా అభిమానిస్తా. బాలయ్యలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి తాతగారు? డైలాగులు, అతని డైలాగులు, అతని పంచులు సూపర్ ఉంటాయి. దబ్బడి దిప్పుడు ఎట్లుంది, పిల్లలు వాయించిండు. అవును, హిందూపూర్ లో కూడా మంచి పాలిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అండి? ఎవరు? బాలయ్య బాబు గారు మంచిగా పరిపాలన ఉంది కదా హిందూపూర్ లో. ఒకటి బాగినండి, అతను మంచి వ్యక్తి, దానకర్ణుడు. ఎవరు పోయినా ఏమైనా ఇస్తాడు. కానీ ఒకటి, అతన్ని మోసం చేయాలని చూసిందనుకో అతను చాలా డేంజర్. బాలయ్య బాబు ఒకటి భయపడుకుంటా బతికేటోడు జీవితాంతం బానిస లాస్ట్కు సా. అదే భయపెట్టేటోడిని భయపెట్టుకుంటా బతికేటోడు బాధిస లాస్ట్కు సా. వాడే బాలయ్య బాబు గారు అందము, ఆ స్టైల్ ఎలా అనిపిస్తుంది ఈ వయసులో? సూపరే, సూపర్. ఒకసారి తొడగొట్టండి తాతగారు. బాలయ్య నాకు పూరే లేదు. ఒకసారి జై బాలయ్య రండి. ఏమండి, బాలయ్య బాబు గారు జనాన్ని కనిపెట్టి పాలన చేయండి. ఒకటి, మీరు యాక్టర్ కాదని నేను మీరు ఎన్నో కోట్లు సంపాదిస్తారు. ఇవ్వకుండా ఉండడం నాకు చాలా బాధ ఉంది. ఇప్పుడు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆయన మన క్యాన్సర్ హాస్పిటల్లో ఎంతోమందికి, చాలా పేద ప్రజలకి కానీ డబ్బున్నా డబ్బు లేకుండా అందరికీ మంచిగా చేసి ట్రీట్మెంట్ చేసి చాలా మందిని బతికిస్తున్నాడు. ఆయనకి రావడం చాలా ఆనందంగా. అండ్ గాడ్ ఆఫ్ మాస్ సినిమాలలో, అన్స్టాపబుల్ టీవీ షోస్లో ఎమ్మెల్యే హిందూపూర్లో ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది. అంటే మన తెలుగు బిడ్డ, అంటే మన ఎన్టీఆర్ గారి బిడ్డకి రావడం అనేది చాలా గర్వం.